ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. రాష్ట్రంలో వైసీపీ పాలనతో రోడ్ల వ్యవస్థ అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా ఉంది. చెట్లకు, గోడలకు, వాహనాలకు, కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి మరియు రాష్ట్రంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అని అసత్య ప్రచారాలు చేసుకోవడానికి వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ ఖర్చుల మొత్తంతో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేసుండొచ్చు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్రంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రయాణించాలంటే వెనక ముందు చూసుకోవాల్సి వస్తోంది. వాహన చోదకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వర్షాలు పడితే రోడ్ల మీదే స్విమ్మింగ్ పూల్స్ కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు మరునాడు ఒళ్ళు నొప్పులతో బాధపడాల్సి వస్తోంది. గర్భిణీ స్త్రీలు, నడుం నొప్పి ఉన్నవాళ్లైతే రోడ్లెక్కకపోవడమే ఉత్తమం. గోతులు పడి ఏళ్లు గడుస్తున్నా ఉలుకు పలుకు లేదు. రహదారులను మరమ్మతులు చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది జనసేన పార్టీ. ఏ జిల్లాలో చూసినా రోడ్లు ఛిద్రమైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రహదారులపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేనందున ఈ పరిస్థితిపై మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టి రహదారుల దుస్థితిని అందరికీ తెలియజేయడం జరిగింది. వీర మహిళలు, జనసేన నాయకులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన ఊరు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, మన పిల్లలు బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి, మనం క్షేమంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, వీడియోల ద్వారా, ఫొటోస్ ద్వారా తెలియజేయండి. మీ నియోజకవర్గాల్లో, మీ ఊర్లో ఉన్న రోడ్ల అధ్వాన పరిస్థితిని తెలియజేయడానికి హ్యాష్ ట్యాగ్ని వాడండి. #JSP4AP_roads. పోస్టు చేసిన ఫోటోలను ఫ్లెక్సీలుగా వేసి స్థానికంగా ప్రదర్శించి తద్వారా సంబంధిత అధికారులపైన, స్థానిక ప్రజాప్రతినిధులపైన మన పార్టీ నుంచి సమస్యలపై మరింత ఒత్తిడి పెంచారు. అయినా సరే దెబ్బతిన్న రోడ్ల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రహదారుల దుస్థితిని నిరసిస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులతో కలిసి శ్రమదానం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. నిరసన కార్యక్రమాన్ని తొలుత రాజమహేంద్రవరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ జనవనరుల శాఖ అధికారుల అనుమతిని నిరాకరించి ఆ కాటన్ బ్యారేజీపై రాత్రికి రాత్రే మరమ్మతులు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత వేదికను హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం రోడ్డుపై జనసేనాని శ్రమదానం చేపట్టారు. పార్టీ ఆధ్వర్యంలో తమ తమ ప్రదేశాల్లో శ్రమదాన కార్యక్రమం చేపట్టి రహదారిపై గుంతలను పూడ్చారు జన సైనికులు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి మరమ్మతులు జరిపించి ప్రజల ప్రాణాలను కాపాడాలని మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రహదారులను బాగు చేయాలని #JSP4AP_roads పేరిట డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టి వైసీపీ ప్రభుత్వానిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఎప్పటిలాగే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా సంవత్సరం గడిచిన జగన్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటంతో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు మరోసారి #GoodMorningCM Sir పేరుతో రాష్ట్ర రోడ్ల దుస్థితిపై దృష్టి పెట్టాలంటూ మరోసారి ప్రయత్నించింది జనసేన పార్టీ. జనసేనాని వస్తున్నారని తెలిసి ఆయన వచ్చే మార్గంలో రోడ్డు మరమ్మత్తు చేసి సమస్యను కప్పిపుచ్చుకోవటానికి సైతం ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇంకెన్ని రోజులు గతుకుల రోడ్లపై ప్రయాణించాలి? ఇంకెన్ని రోజులు రోడ్డు ప్రమాదాల బారిన పడాలి? ఇంకెన్ని ప్రాణాలు పోతే ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో చరణం వస్తుంది? పేద ప్రజలకు నిలువ నీడ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులను మళ్లించి పేదవారి ఇంటి కలను చెరిపేస్తే విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతంలో టిడ్కో ఇళ్ల నిర్వాసితులను కలిసి వారి తరపున పోరాడారు జనసేనాని. గుంకలాం పేదలకు కేటాయించిన ఇళ్లను ఇవ్వని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని, పేదల సొంతింటి కల నెరవేరేలా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది జనసేన. జగనన్న కళ్ళనీలని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఎంత పెద్ద స్కామ్ దోపిడీ జరిగింది అంటే, ఉదాహరణకి 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి, 25 లక్షలకి, 18 లక్షలకి ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కో విధంగా ఈ డబ్బు దోచేశారు.